100 నిమిషాలు కట్ చెప్పకుండా సినిమా ఎలా తీసారని ఒక క్వశ్చన్ మార్క్ అయింది. షూట్ వచ్చేసి 9 times ఫెయిల్ అయిందన్నమాట. సో 9 times ఫెయిల్ అయ్యాక 10th time ఇంకా కసితో వెళ్ళాము. ట్రైలర్లో చూసుకుంటే ప్రతిసారి షార్ట్ అంటే ఒకటే ఉండాలి, ఒకటే షార్ట్ ఉంది. ఎందుకు ఆ పంచ్ ఎందుకు ప్రతిసారి కసేబా ఎయిదర్ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరేమో డిప్రెస్ అయిపోయి డౌన్ అయిపోయే వాళ్ళు, ఇంకోలేమో ఆ ప్రాబ్లమ్ ని గుద్దాలనుకునే వాళ్ళు. అసలు ఎందుకన్నా అంటే మీకు సినిమాలలోకి రావాలని ఎందుకు అనిపించింది? కాలేజీలో అయినా స్కూల్లో అయినా కూడా నేను ఒక గుంపులతో ఎప్పుడు ఉండకపోయేవాడిని. సపరేట్గా అక్కడ నిల్చొని ఏదో ఆలోచించాను అనమాట. ఏదో గుంపులో ఉండడం, వాళ్ళలాగా చేయడం నాకు నచ్చకపోయేది. నేను ఫస్ట్ ఒక డైరెక్టర్తో మాట్లాడాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఆయన క్వశ్చన్ అడిగాడు అనమాట, ఏంటి నువ్వు మహేష్ బాబులో ఉంటావా అన్నాడు. లేదు. డబ్బులు ఉన్నాయన్నాడు. లేదు. బ్యాక్గ్రౌండ్ ఉందన్నా లేదు. మరి నిన్ను పెట్టేందుకు ఎవరు హీరో కనిస్తారు? ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ని కలిసారు, కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, జర్నీ చేసే చాలా మంది ఎంప్లాయీస్. అవునవును. అంటే ఎట్లుండే మీ ఎక్స్పీరియన్స్? అని చెప్పేసి ఫస్ట్ ముగ్గురికి ఇస్తే ముగ్గురు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా అమ్మా నాన్న ఎట్లా ఫీల్ అయినా అంటే ట్రైలర్లో ఒక 2-3 విషయాలు చూపించాను. వాళ్ళు ఒరిజినల్ పేరెంట్స్. అందుకే అమ్మ సేమ్ మీలానే ఉంది. అవునా? ఫేస్ కట్ సేమ్ మీలానే ఉంది. అవునయ్యా. సో ఓవరాల్ గా మీ జర్నీ చెప్తే మీ అమ్మ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినారు, అవును, మీకున్న టాలెంట్ మీరు ముందుకు వచ్చారు. అవును. పెద్దగా బాధ ఏం లేదన్నట్టు అర్థమవుతుంది నాకు తెలిసి. చదువుకునే టైంలలో కూడా ఏమి లేకపోయినా సరే పెద్ద కాలేజీలోకి చదువుకోవాలనే టైంలలో డబ్బులు లేకపోయినా సరే పంపించేది అనమాట. ఆ ధైర్యము చాలా ఉంటుంది మా మమ్మీకి. బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే వీడు హీరోరా అని అనిపించుకోవాలి. అవుతానా లేదా థియేటర్స్లో తెలుసుకుందాం.